ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. దిస్ కార్టూన్ రిఫ్లెక్ట్స్ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్షిప్స్. సో when we have got independence, at the initial times, central governments were reluctant to share its powers. Moreover, state governments were pleading for more powers. But board exam point of view lo meaning adagaru kada. Have a look at this question. When Sunil looked at this cartoon, he said that it could not be happen in America. Why did he say? సో ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఈ ఆప్షన్స్ని బేస్ చేసుకొని అండర్స్టాండింగ్ లెవెల్ చూడండి, బిట్ ఎంత కాంపిటెన్సీ ఉందో. ఆప్షన్ ఏ, దేర్ ఆర్ మోర్ ఇండివిజువల్ స్టేట్స్ ఇన్ ద యూఎస్ఏ దాన్ ఇన్ ఇండియా. ఆప్షన్ బి, ద సెంట్రల్ గవర్నమెంట్ హోల్డ్స్ అబ్సల్యూట్ అథారిటీ ఓవర్ ద ఎంటైర్ కంట్రీ. ఆప్షన్ సి, ద ఇండివిజువల్ స్టేట్స్ ఇన్ ద యూఎస్ఏ కెన్ మేక్ దేర్ ఓన్ లాస్ అన్లైక్ ఇన్ ఇండియా. Option D, the central government in the USA does not hold more power than the individual state. సో క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ అర్థమైంది కదా. ట్యాగ్ లైన్ బై హార్ట్ చేస్తే చాలదు, సరైన ఆప్షన్ని ఎంచుకోగలగాలి. సో ఒకసారి ఆన్సర్ చెక్ చేద్దామా. దట్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద USA does not hold more power than the individual states. Because USA is a federation, all states have equal power and they are not governed by the central government. ఇలాంటి బిట్స్ మీకు ఇంకా కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.